ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. చాలా మంది చేస్తున్నట్లు నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ అయితే ఏదైతే మీ ముందుకు వచ్చి తీసుకొని రాను ఫ్రెండ్స్. జెన్యున్గా మంచి జాబ్ అవుతేనే మీ ముందుకు అయితే నేను రీసెర్చ్ చేసిన తర్వాత మంచి జాబ్ అనిపిస్తే మీ ముందుకు తీసుకొని వస్తుంటా ఫ్రెండ్స్. దానివల్లనే ఒక్కొక్క రోజు అయితే వీడియో అయితే లేట్ అవుతుంటుంది, లేదంటే డైలీ కూడా వీడియోస్ అయితే వస్తుంది గాయస్. ఏదో ఒకటి ఫేక్ వీడియోస్ ఎలా అయితే అప్లోడ్ చేయొచ్చు, కానీ నేను ఏదైతే జెన్యున్గా మంచి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్, షేర్, అలాగే కామెంట్, హై పాయింట్స్ అవుతాయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుందా, ఇలా అయితే మీకు తెలుగులో కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళకి ఒక రిమోట్ ఆపర్చునిటీ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. మీ వాయిస్తో ఏఏ ట్రైనింగ్ ప్రాజెక్ట్ కోసం పనిచేసే అవకాశం ఇది ఫ్రెండ్స్. ఓకేనా, దీనిలో మీరు చూసినట్లయితే అవర్లీ కూడా పే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కంపెనీ నేమ్స్, శాలరీ, జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, మొబైల్లో చేసుకోవచ్చా లేదా ల్యాప్టాప్లో చేసుకోవచ్చా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్. ఫస్ట్ అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరింత ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తున్నా. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది. ఈ కంపెనీ నేమ్ చూస్తే మీకు మైక్రో1 గాయ్స్. ఓకేనా, తెలుగు ఆడియో రికార్డింగ్ ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ దీనిలో మీరు చేయాల్సిన జాబ్ రోల్ అవుతుంది. ఓకేనా, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి ఎలా కూడా క్లియర్గా అవుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబ్లో ఫస్ట్ ఏం వర్క్ చేయాలో చూద్దాం గాయ్స్. ప్రాజెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు ఆడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. హై క్వాలిటీ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి క్లియర్ ఆడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ మరియు అన్స్క్రిప్టెడ్ తెలుగు ఆడియో రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ తెలుగు టోన్లో యాక్యురటీ ప్రొనౌన్సియేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏఐ ట్రైనింగ్ అవసరమైన టెక్నికల్ మరియు లాంగ్వేజ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన ఆడియో ఫైల్స్ని రివ్యూ చేసి క్వాలిటీ స్టాండర్డ్కి సరిపోతున్నాయా లేదో మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ టీమ్తో రిటర్న్ మరియు వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాను గైస్. దగ్గర 30 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటే దీనిలో మీరు అప్లై చేయడానికి. ఓకేనా, ఎలా అప్లై చేయాలని క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ స్కిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు నేటివ్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది. ఆడియో రికార్డింగ్, వాయిస్ ఓవర్ లేదా రిలేటెడ్ ఆడియో ప్రొడక్షన్ కనీసం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మంచిదని వాళ్ళు ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో చెప్పడం జరిగింది. ప్రొఫెషనల్ ఆడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ మరియు రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించడం వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్ మరియు సబ్మిషన్ మంచి అటెండెన్స్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. రిటర్న్ మరియు స్పోకన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాల్సి ఉంటుంది. రీసెర్చ్ మీడియా లేదా టెక్నాలజీ ప్రాజెక్ట్కి ఆడియో డేటా ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అదనపు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హై క్వాలిటీ తెలుగు ఆడియో ఉంటే మీకు మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా ఒకసారి అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. జాబ్ డీటెయిల్స్ ప్రకారం ఫ్రెషర్స్ గురించి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు ఫ్రెండ్స్. అంటే కంపెనీ ప్రిపేర్డ్ క్వాలిఫికేషన్ ఆడియో రికార్డింగ్ లేదా వాయిస్ ఓవర్ కనీసం 3 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి సెలక్షన్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఎక్కువైతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆడియో రికార్డింగ్ స్కిల్స్, మంచి రికార్డింగ్ సెటప్ లేదా పోర్ట్ఫోలియో ఉంటే అప్లై చేయొచ్చు. ఫైనల్ సెలక్షన్ మాత్రం కంపెనీ అయితే నిర్ణయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. నేను మంచిగా వాయిస్ ఓవర్ రికార్డింగ్ చేస్తాను, అలాగే నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉందనుకుంటే మీరు ఫ్రెషర్స్ అయినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఫైనల్ డిస్కషన్ మాత్రం కంపెనీ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనిలో మీకు ఇంటర్వ్యూ పైన కూడా ఎక్కువైతే ఆధారం ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది దానిలో మీరు ఫస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రికార్డింగ్ ఎక్విప్మెంట్ అయితే మెయిన్ అయితే ఉండాల్సి ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ ప్రకారం హై క్వాలిటీ ప్రొఫెషనల్ ఆడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించాలి. అంతేకాకుండా ఇంటర్వ్యూ సమయంలో కూడా ప్రొఫెషనల్ ఆడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించాలని వాళ్ళ జాబ్ డీటెయిల్స్లో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీకు శాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఇక్కడైతే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. మీకు హవర్లీ బేస్ అయితే దీనిలో వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు రెజ్యూమ్ అయితే ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి. మీకు ఈ జాబ్కి సంబంధించిన రెజ్యూమ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన రెజ్యూమ్ అయితే మీకు నేను పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు చూసినట్లయితే ప్రొఫెషనల్ రికార్డింగ్ సెటప్ ఉంటే మీ ప్రొఫైల్కి అదనపు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీ మీ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే వెంటనే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది కదా,
ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌ సూన్ క్యాన్ యూ స్టార్ట్ వీక్ అని కనిపిస్తుంది. ఎక్కడైతే మీకు దీని ప్రకారం మీరు అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్ట్ హవర్లీ రేట్, మీరు హవర్లీ ఎంత రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అడిగితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు చూడొచ్చు డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అడుగుతుంది. వాయిస్ పైన మీకు అయితే ఎక్స్పైర్ ఉంటే ఎస్ అయితే ఇవ్వండి. నాకు తెలిసి మీరు ప్రతి ఒక్కరు మన తెలుగు పీపుల్స్ వాళ్ళు కాబట్టి మీకు మంచిగా వాయిస్ రికార్డింగ్ సెటప్ ఇవన్నీ ఉంటే మీరు ఎస్ ఇస్తేనే మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. డూ హ్యావ్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ రికార్డింగ్ ఆడియో ఉందంట్లయితే అంటే మీకు ఆడియోకి సంబంధించిన రికార్డింగ్ ఏదైనా మంచి మైక్ ఇలా సెటప్ ఉంటే ఎస్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతాయి ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ రావడం జరిగింది. తర్వాత మీకు ఇక్కడ టేక్ ద ఇంటర్వ్యూ అని కనిపిస్తుంది. ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో చేయాలనుకుంటే మీకు అయితే వెబ్ క్యామ్ ఉంటే మీరు డెస్క్టాప్లో చేయండి, లేదంటే మీరు ల్యాప్టాప్లో అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా అయితే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎలాంటి పేజ్ కొత్త రావడం జరుగుతుంది. చెక్ యువర్ కెమెరా అని వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాప్టాప్లో చేసినట్టు ఆటోమేటిక్గా బిల్డ్ కెమెరా ఉంటుంది కాబట్టి ఎటువంటి అవసరం అయితే లేదు. దాన్ని కూడా మీ దగ్గర ఆడియో రికార్డింగ్ సెటప్ ఉంటే మీరు కనెక్ట్ చేసుకొని మీరు రికార్డింగ్ ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే ఇంటర్వ్యూలో మీకు ఇంకా ఎక్కువ ఛాన్స్ అవుతూ ఉంటుంది సెలెక్ట్ అయ్యాం. ఓకేనా. ఒకవేళ మీరు డెస్క్టాప్లో చేయాలనుకుంటే వెబ్ క్యామ్లో ఉంటే మీరు డెస్క్టాప్లో కూడా ఇంటర్వ్యూ అయితే చేయొచ్చు, మొబైల్లో అయితే చేయడానికి కుదరదు. ఓకేనా. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసి మీకు ఏ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వితిన్ 30 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. స్టార్టింగ్లో మీకు కొన్ని ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే వస్తుంది, ఎలా అవుతూ ఉంటుంది. తర్వాత మీకు లాస్ట్లో మీకు తెలుగులో కూడా ఇంటర్వ్యూ అయితే ఎలా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కనుక సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్, మీరు మంచిగా ఆన్సర్స్ ఇస్తే. ఓకేనా. సక్సెస్ఫుల్గా ఏ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలా అయితే మీకు రావడం జరుగుతుంది క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీరు జీమెయిల్తో అయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. లాగిన్ తర్వాత ఎలా అయితే మీకు రావడం జరుగుతుంది యువర్ ఇంటర్వ్యూ రివ్యూ ఈజ్ కంప్లీట్ అని వస్తుంది. కింద కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేట్ ఫోటో, అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ని ఇచ్చిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకు ఎలా అయితే అండర్ రివ్యూ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఎలా అయితే అండర్ రివ్యూ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఏ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా కరెక్ట్గా చెప్పుకుంటారు ఆన్సర్స్ వాళ్ళకి మళ్ళీ మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మంచి మంచి జాబ్స్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా. మీరు కనుక సెలెక్ట్ అవుతే ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు కనుక సెలెక్ట్ కాకపోతే కూడా నాట్ సెలెక్ట్ అని ఉంది కదా, ఎలా అవుతే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్స్ అయితే మీకు అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.